ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ ఓటుకు 10,000 ఇంకా బంగారపు ముక్కుపుడకలు కూడా పంపిణీ జరుగుతున్నాయనేటువంటి ఆరోపణ మాజీ రాజ్యసభ సభ్యులు మరి తులసిరెడ్డి గారు చేస్తున్నారు. దీన్ని మనం అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఓటుకు 10,000 అంటే ఇది నిజంగా చాలా పెద్ద విషయంగా ఆలోచించాలి కదా పురుషోత్తం రెడ్డి గారు. రమణ గారు అందరూ నమస్కారం. బేసిక్గా ఎలక్షన్లో ఓట్లు ప్రభావితం చేస్తాయి, కానీ ఓట్లే నిర్ణయించేయడం అంటే ఇంకా అధికారంలో ఉండేవాడు తప్ప ఎవడు గెలవడు. ఖచ్చితంగా ఓట్లుకి నోటు అనేది ప్రభావితం చేస్తుంది తప్ప అది డిసైడ్ చేయదు. మొదటి అంశం. రెండో అంశం, పులివెందుల ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిస్తారంటే రేపు ప్రజలు ఎంతమంది ఓట్లు వేస్తారు, మాల్ ప్రాక్టీస్ ఎంత జరుగుతుంది అనే పర్సంటేజ్ని బట్టి సాయంత్రం చెప్పవచ్చు. ప్రజలు నేరుగా ఓట్లు ఎంతమంది పాల్గొంటారు, మాల్ ప్రాక్టీస్ ఎంత జరుగుతుంది, ఈ పర్సంటేజ్ చూసేస్తే రేపు సాయంత్రానికి మనం ఫలితం రాకముందే చెప్పవచ్చు ఎవరు గెలుస్తారని. అది రేపు సాయంత్రం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన 2-3 అంశాలతో ప్రారంభిస్తే, ఎలక్షన్ కమిషన్ ని మొత్తం మీద వైసీపీ ప్రభావితం చేస్తున్నట్టుగా ఇప్పుడు మా తిరుపతిలో 3 వార్డు కౌన్సిల్ కి పెండింగ్ ఉంది. నాకున్న ప్రాథమిక అవగాహన మేరకు ఏదైనా ఎన్నికల్లో చనిపోయినా రాజీనామా చేసి యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా అన్ని పెట్టడం అనేది మినిమం రూల్. ఏది ఖాళీ అయినా 6 నెలలు ఖాళీ అయినా 3 నెలలు రిజిస్టర్ అయిపోతే, రికగ్నైజేషన్ కానీ చనిపోవడం కానీ రిజిస్టర్ అయిపోతే, ఖాళీ అని రిజిస్టర్ అయిపోతే ఆ తర్వాత జరిగే ఏ ఎన్నికల్లోనా అన్నిట్లో ఎన్నికలు పెట్టడం కామన్. మరి మా తిరుపతిలో ఉన్న కార్పొరేషన్ 3 ఖాళీగా ఉండే 1 సంవత్సరం అవుతా ఉంది. ఎందుకు ఇక్కడ నోటిఫికేషన్ లేదు తెలియదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తా ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ. నాకున్న అవగాహన మేరకు ఇట్లే ఎలక్షన్ కమిషన్ గా నడిపితే ఎలక్షన్ కమిషన్ నాయకత్వంలో ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కలెక్టర్ గారో ఎంఆర్ఓగా పెట్టేసి సరిపోతుంది. ఎందుకంటున్నానంటే, ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక ఆరోపణ చేసినా, ఒక నోటీస్ ఇచ్చినా ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే సదరు ఆఫీసర్ కి నోటీస్ ఇస్తుంది. ఇది కంప్లైంట్, మీరు ఎవరైనా ఆ ఎవరైనా వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేయకపోవచ్చు. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా నేను తిరుపతి వాటిలో చూశాను. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వామపక్షాలు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా వెంటనే ఎస్పీకో కలెక్టర్కో నోటీస్ ఇస్తారు. దీనికి మీ సమాధానం ఏంటని సమాధానాన్ని ప్రెస్కి ఇస్తారు. అసలు ఈ ఎలక్షన్ కమిషనర్ అసలు ప్రెస్తో మాట్లాడరు, రిప్రజెంటేషన్ తీసుకోవడం, నోటిఫికేషన్ ఇవ్వడం తప్ప ఇంకా మాకేం పని లేదన్నట్టుంటే ఎలక్షన్ కమిషన్ అవసరమా అనేది ఒక ప్రాథమిక అంశం. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక ఆశాస్పదమైన అంశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ మేము కానీ ఇంకా 4 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ మాట ఊరినట్లేదట. ఊరినకపోయి మనం నమ్మాలి దాన్ని. 4 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీ మాట అధికారులు వినట్లేదంటే అది ఎవరు నమ్ముతారా? మాట వినరు కానీ అధికార పార్టీ ఊరి మాట ఎవరు వినరు. మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు అధికారులు ఆ పులివెందుల తాలూకాలో సహజంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఎందుకుంటాయంటే, మొన్న 24 జరిగిన ఎన్నికల్లో చరిత్ర, గతంలో ఎవరు ఉన్నారు, ఎవరు ఆధిపత్యం అని కాసేపు పక్కన పెడితే 24 జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న క్రైసిస్ ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎదుర్కోవాలి. అంటే క్రైసిస్ మీన్స్ ఎదురీత, ప్రజల నుంచి ఎదురీత, పార్టీ శ్రేణుల నుంచి ఎదురీత, అన్ని రకాల ఎదురీతలు ఎన్ని దాంట్లో ఇదే జెడ్పీటీసీలో 2,000 చిల్లర ఓట్లు తెలుగుదేశానికి వస్తే 6,000 చిల్లర ఓట్లు వైసీపీకి వచ్చినాయి. అంటే ఒక ఓటు వీళ్ళకి 3 ఓట్లు వాళ్ళకి, 1/4 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ 11 నెలల కాలంలో వైసీపీకి ఓట్లు ఎందుకు తగ్గుతాయి సార్? ఎందుకు తగ్గు అంటున్నానంటే, ఆ తర్వాత 11 సంవత్సరాల కాలంలో పులివెందుల మెడికల్ కాలేజ్ ఏమైంది? బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఈ సంవత్సరం మొదటి సంవత్సరం పూర్తి అయ్యేదేమో. మెడికల్ కాలేజీలో ఆ మెడికల్ సీట్లు ఉండాలని పోయే పరిస్థితి వచ్చేసి పూర్తి ఆ 50 సీట్లు ప్రారంభించలేదు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ విషయం ఎందుకు తీసుకొస్తున్నానంటే, పులివెందుల మున్సిపాలిటీ వేరు, జెడ్పీటీసీ వేరు కాదు. ఎందుకంటే దాని చుట్టే ఉంటాయి. ఒకప్పుడు పులివెందుల జెడ్పీటీసీని, ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ 10 గ్రామాలు 6 పంచాయతీలు వేరే అయినాయి. రెండో అంశం, ఎలక్షన్ కమిషన్ ఎందుకు అవసరం లేదంటున్నానంటే, బ్రహ్మనాయుడు గారు మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పోటీ చేస్తే ఆ అభ్యర్థికి ఒక వాహనం, ఆ అభ్యర్థి తరపున ఏజెంట్, జనరల్ ఏజెంట్కి ఒక వాహనం, ఒక ప్రచార వాహనం తప్ప ఎవరిని అలో చేయరు. అంతేనా? ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు తమ స్టేటస్ లో పెట్టుకుంటున్నా ఏమని, 10 వెహికల్స్ 50 వెహికల్స్ సినిమాలో లాగా పరిగెత్తా ఉంటే దానివల్ల స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. ఇంక ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉంది? 10 సంఖ్యలో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ప్రెస్టేజ్ ఇష్యూ మీకండి, ఎలక్షన్ కమిషన్ కాదు కదా. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిన వెహికల్ మినహాయించి ఇంకొక వెహికల్ రాకూడదు. 10 వెహికల్స్ 20 వెహికల్స్ వాళ్ళు స్టేటస్ లో పెట్టుకున్నారు. తమ నాయకులు మేము పోతున్నాం పులివెందులు కానీ, ఇంకా అది జాలి కదా ఆధారం, ఇంకొక విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలీసుల వ్యవహారం ఎట్టుంది? డిఐజీ గారు ఒక ప్రకటన చేశారు,
ఎవరిపైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలంటే Hmm. తగిన గాయాలు తగలాలి కదా, ఆ డాక్టర్ పర్మిషన్ డాక్టర్ సర్టిఫికేట్ అని చెప్పినారు. సమస్య ఏంటంటే అదే కేసులో వైసీపీ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. మరి ఏ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ? అదే కేసులో ఈ పక్క డాక్టర్ సర్టిఫికేట్ లేదు, ఈ పక్క మాత్రం అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మాల్ ప్రాక్టీస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఏ అధికార పార్టీని చేసినప్పుడు కుప్పంలో వైసీపీ చేయలేదా? ఖచ్చితంగా చేసింది. కుప్పంకి పులివెందులకు ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే, కుప్పంలో వీళ్ళు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు తెలుగుదేశం పోరాటం అంతా టీవీలుగా మారిపోయింది, డిబేట్స్. తెలుగుదేశం పార్టీలు ఫీల్డ్ ఎదుర్కొంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇదే తేడా. అప్పుడు టీవీల పోరాటం, ఇప్పుడు ఫీల్డ్ పోరాటం. ఎందుకంటే పులివెందులలో లీడర్షిప్ బాగుంది కాబట్టి ఎదురెత్తున్నారు. అవును, అంతకు మించిన తేడా ఏమీ లేదు. ఇక్కడ పులివెందుల్లో చాలా మంది నాయకులు ఎమ్మెల్సీలు అయ్యారు, అదేవిధంగా చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి వారికి గ్రౌండ్ లో పట్టుంది కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కుప్పంలో కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. బట్ ఇట్స్ నాట్ గ్రామ స్థాయి లీడర్షిప్ వైసీపీకి బలంగా ఉంది పులివెందుల్లో. బై క్యాస్ట్ అందామా, ఇంకోటి అందామా, వాళ్ళకి బలమైన పట్టుంది. పులివెందులు కావచ్చు, కడప జిల్లా ఆ పట్టులలో ఎదుర్కొంటున్నారు అంటున్నాను, ఫేస్ చేస్తున్నారు. ఏదో ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని యుద్ధ భూమిని వదిలేయకుండా యుద్ధంలో పోరాడుతున్నారు అంతే తప్ప ఇంకా అంత మీ ఉద్దేశం ఏంటి? కూని అయిపోయిందా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం కూని అయింది. అధికార పార్టీ అధికారాన్ని వాడుకుంటా ఉంది. కూని అయిపోయేది ఏముంది? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రూల్స్ పాటించట్లేదు. ఫస్ట్ టైం ఎన్నికల పార్టీలు పాటించవు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పాటించట్ల. నేను అంటుంది ఒకే క్వశ్చన్, సదరు రాజకీయ పార్టీలు 50 వెహికల్స్ 60 వెహికల్స్ మేము వాళ్ళ స్టేటస్ లో పెట్టుకున్నప్పుడు ఇమీడియట్ రద్దు చేయాలి కదా. ఇదేం పద్ధతి? మీరు ఇచ్చిన పర్మిషన్ వెహికల్ తప్ప ఇంకోటి పోకూడదు. ఎందుకు పోతున్నాయి పులివెందుల మండలాలు? ఏ పార్టీ అయినా ఎందుకు ఆపలేకపోతున్నారు? అసలు బయట నుంచి ప్రచారం కూడా అనుమతి తీసుకొని పోవాలి. ఎవరంటే వాళ్ళు రావడానికి లేదు. ఆదివారం నుంచి అయితే ఎవరు రాకూడదు అని అనుమతులు తీసుకోకుండా వెళ్తారంటారా? అనుమతులు ఇచ్చినారంటే ఇంక ఎలక్షన్ కమిషన్ వదిలేయడం బెటర్. ఎట్టిస్తారండి అనుమతులు అంతమందికి? 100 మందికి వెహికల్స్, 10 వెహికల్స్, 20 వెహికల్స్. నేను కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చూశాను. వాళ్ళు రికగ్నైజ్డ్ ఎన్నికలు తప్ప ఎన్నికల ఎవరు పోకూడదు. తీసుకెళ్తున్నారు కదా అన్ని పార్టీలు, అలో చేస్తున్నారు కదా, మళ్ళీ గొడవలు అవుతున్నాయి. రెండోది, ఇప్పుడు జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, మెజారిటీ ప్రజలు ఓటింగ్ లో పాల్గొంటే వైసీపీ గెలుస్తుంది. అవునా? మెజారిటీ ప్రజలు ఓటింగ్ లో పాల్గొనకపోతే మాత్రం తెలుగుదేశం గెలుస్తుంది. రైట్.